హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని షేర్ చేస్తున్నానండి. ఎన్నో పోషకాలు ఉండడమే కాదు, హై ప్రోటీన్ కలిగి ఉండే మల్టీగ్రెయిన్ దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు రేషన్ బియ్యం అయినా వాడచ్చు, లేదా రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసే బియ్యం అయినా వాడచ్చండి. ఇందులోకి 1/2 కప్పు మినపగుండ్లు, 1/2 కప్పు పచ్చి పెసలు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఈ ఎర్ర కందిపప్పుని మసూర్ దాల్, రెడ్ దాల్ అని అంటారు. సూపర్ మార్కెట్స్ లో, కిరాణా షాప్ లో ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది. అలాగే 1/2 కప్పు పొట్టులేని పెసరపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని వాటర్ ని యాడ్ చేసి డస్ట్ పోయేలాగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఆ తరువాత వాటర్ ని యాడ్ చేసి ఒక 5 ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి, లేదా కనీసం 8 గంటలైనా నాననివ్వాలి. 8 గంటల తర్వాత చూడండి, అన్ని చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని 2 సార్లు వాష్ చేసి తీసుకుందాం. వాష్ చేశాక మిక్సర్ జార్లోకి కొద్దిగా తీసుకోవాలి. అలాగే కొద్దిగా కోల్డ్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కోల్డ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ ని వేస్తుంటానండి. ఇలా వేయడం వల్ల పిండి త్వరగా పులిసిపోకుండా ఉంటుంది. ఇలా వీలైనంత ఫైన్ గా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. సెకండ్ బ్యాచ్ కూడా బ్లెండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ ఫర్మెంట్ అవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీటిల్లో మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ వీలును బట్టి యాడ్ చేసుకోవచ్చండి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ ని హీట్ అయిన పాన్ మీద వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా తయారు చేసిన దోశలు ఎన్ని తింటారో కూడా తెలియకుండా తినేస్తారు. ఒక్కసారి ఈ మల్టీగ్రెయిన్ దోశ టేస్ట్ చేసి చూడండి. నార్మల్ దోశ ఇంట్లో చేయడమే మానేస్తారు, అంత బాగుంటాయండి. డయాబెటిక్, వెయిట్ లాస్ అవ్వాలన్నా, బిజీ టైంలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా బాగా హెల్ప్ అవుతుంది. సో టేస్టీ అండ్ హెల్దీ కరకరలాడే మల్టీ గ్రెయిన్ దోశని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రోమో వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.